చంద్రబాబు నాయుడుపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి తూటా విమర్శలు గుప్పించారు. పాస్టర్ల జీతాల వ్యవహారంపై సంచలన ఆరోపణలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఘాటు విమర్శలు చేశారు. ప్రవీణ్ పగడాల హత్య కేసును దారి మళ్లించేందుకు ఏపీలో పాస్టర్లకు 5,000 జీతాలు ప్రకటించాలని ఆయన ఆరోపించారు. ఇది చర్చించాల్సిన ప్రధానమైన హత్య కేసును ప్రజల దృష్టికి బదులుగా మళ్లించే ప్రయత్నం మాత్రమేనని మండిపడ్డారు. ప్రస్తుతం 8,000 రూపాయలు 8,000 మందికి జీతాలు ఇస్తే మిగిలిన 80,000 మందికి పాస్టర్ల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇది ఓ రాజకీయ గిమ్మిక్కేనని, పాస్టర్లను ఉపయోగించుకునే ప్రయత్నమని ఆరోపించారు. అవినీతి పార్టీలను వీడాలని, నిజమైన ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటే ప్రజాశాంతి పార్టీలో చేరాలని కూడా పిలుపునిచ్చారు. కేఏ పాల్ తన పార్టీ మాత్రమే ప్రజల కోసం పనిచేస్తుందని, ఇతర రాజకీయ పార్టీలు తాము చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి చర్యలు తీసుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. మనం అమ్ముకుంటావా ఇస్కరియోతు యూదాలాగా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడ్ ఫ్రైడే గుడ్ న్యూస్ 8,000 మంది పాస్టర్లకు నెలకు 5,000 రూపాయలు ఇస్తున్నామని ఇప్పుడు ఇవ్వడం ఏంటి అంటే, ప్రవీణ్ పగడాలది హత్య అని కోట్ల మంది క్రైస్తవులు, ముస్లింలు, హిందువులు బయటకు వస్తే నోరు మూయించడానిక పాస్టర్ల ద్వారా? మీరు హిందువుని క్రైస్తవులు చేసేస్తున్నారని రెచ్చగొట్టే మాటలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కదా, ఆ తర్వాతే కదా పవన్ కళ్యాణ్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు 8,000 మంది క్రైస్తవ పాస్టర్లకి 5,000 ఇస్తే మరి 80,000 మంది పాస్టర్ల సంగతి ఏంటి? 1,000 మంది ములనాల సంగతి ఏంటి? 1,000 మంది హిందూ ప్రీస్టుల సంగతి ఏంటి? అందరికీ ఆర్టికల్ 14 ప్రకారం న్యాయం చేయాలి కదా. దైవజనులారా, మన ఆత్మను మనం అమ్ముకుంటావా ఇస్కరియోతు యూదాలాగా?